అర్థమవుతుందా? ఉమ్? మేడం. ఓ అర్థమవుతుందండి. అర్థమవుతుంది మేడం. ఓకే. సో అయితే ప్రత్యయం అనేది మరి ఎక్కడ రావాలి కదా? ఉమ్, సో ఇప్పుడు ఈ ఘైని ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఏమన్నారు? ధాతువుకి పరంలో. ధాతువుకి పరంగా. అది ఉమ్, ప్రత్యయము అని ఎలా తెలుస్తుంది మనకు? ధాతువుకి పరంగా ఏదైతే వస్తుందో దాన్ని ప్రత్యయం అంటాం. ఉమ్, ఓకే. అవును మేడం. ఆ, ప్రత్యయము పరశ్చ అన్నారు. పరంగా అనడానికి ఉమ్, పరశ్చ. ఓకే. అవును మేడం. సో అయితే ఈ పరములో పెట్టుకున్నాము సరే. అది ఎత్ అయింది, యకారం ఎత్తు కాబట్టి ఎత్ అన్నాము. అయితే ఎత్తు గాని ఉమ్. నిత్తు గాని పరంగా ఉంటే అంగం ఎత్తుగానే ఉంటుంది. ఇంకొకటి అండి మేడం, నిత్తా మేడం, ఈ నిత్ అణ నకారం. అణ అణ అనా ఓకే. ఉమ్. పంచమ వర్ణము నిత్. ఓకే అణ. ఓకే 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 ఉమ్. మేడం. ఆ, వర్గంలో అణ. ఓకేనా? ఉమ్, ఉమ్, సో ఇప్పుడు భజ్ తర్వాత ఆ మిగిలింది అక్కడ. ఉమ్, భజ్ ఆ కదా. ఆ, ఉమ్, అయితే ఈ భజ్జులో మనకి ఆ ఏం కనిపిస్తుంది? భజ్జు తర్వాత ఆ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉమ్, భజ్జులో ఉపధ. ఓకే. ఉపధ అనేది ఏంటంటారు? చివరి వర్ణానికి పూర్వం ఉన్నది. ఓకే. ఉమ్, అవును మేడం. అలోంత్యాత్ పూర్వ ఉపధ. ఉమ్, అలోంత్యాత్ పూర్వ పూర్వ ఉపద. ఉపధ. అంటే అల్ అంటే ఉమ్, ఏంటి? ఆ నుంచి హల్ వరకి. అవును మేడం. ఓకే. దాంట్లో ఏదో ఒక అక్షరము ఉండాలి. ఎక్కడ ఉండాలి? అది అంతంగా ఉండాలి. అయితే ఉమ్, అంత్యాత్ పూర్వం. అంటే ఉమ్, అంత్యానికి పూర్వంగా ఉన్నది. అంటే చివరి దానికి అవును మేడం. పూర్వంగా ఉన్నది ఉపధ. ఓకేనా? అవును. ఉమ్, అలోంత్యాత్ పూర్వ. పూర్వ పూర్వములో ఉన్నది ఉపధ. ఉపద. ఓకేనా? ఉమ్, సో ఇప్పుడు భజ్జులో ఉపధ ఎక్కడుంది? అకారం. చివరి వర్ణం అకారం. ఏంటి? జకారం కదా. సో జకారానికి పూర్వం అకారం ఉంది. అవునా? అవును మేడం. అవును మేడం. సో ఈ అకారానికి ఏం కావాలి? ఉపధాకి వృద్ధి కావాలి. ఉమ్, ఓకే. ఉపధాకి ఓకే. వృద్ధి కావాలి. మరి వృద్ధి అంటే ఏమన్నాం? ఇప్పుడు మనం చెప్పుకున్న సూత్రం వచ్చింది కదా. ఉమ్, వృద్ధి అంటే ఏంటో చెప్పారు. ఏమని? ఆ అని, ఐ ఆ, అని, ఉమ్, ఆ, అవు. ఔ కదా. ఈ మూడు ఉన్నాయి మరి. ఈ మూడింటిలో ఏది పెట్టుకోవాలి కదా? ఉమ్, సారూప్యము. ఏమన్నారు? స్థానేంతరతమః. స్థానేంతరతమః అనేది ఇంకో పరిభాషా సూత్రం ఇది. ఓకే. ఓకే ఓకే మేడం. ఆ, రాసుకుంటారా? స్థానేంతరతమః. రాశాను మేడం. ఓకే. ఈ స్థానేంతరతమః ఏం చెప్తుంది? స్థానము మరి అది ఎలా చూస్తావు? ఉచ్చారణ స్థానాలు గాని, ప్రయత్నాలు గాని ఇలా చూస్తామన్నమాట. ఓకే. ఉమ్, ఉమ్, కంఠతాలు అవన్నీ ఉన్నాయి కదా. కంఠోష్టము, ఉమ్, కంఠము, కంఠ్యము, తర్వాత జిహ్వామూలీయ, దం దంతము దంత్యము కదా. దంత్యోష్టం. ఉమ్, దంత్యోష్టము ఇలా అన్నీ ఉన్నాయి. సో అయితే దానికి ఈక్వలెంట్గా ఏముంది కదా. ఉమ్, ఎక్కడొస్తుంది మరి? అకుహ విసర్జనీయా కంఠ్య కంఠ అని అన్నాం అక్కడ. అవునా? సో ఉమ్, కంఠ అంటున్నామంటే కంఠం నుంచి వస్తుంది. ఇది అకుహ విసర్జనీయా. అవు- అవును మేడం. ఉమ్, తర్వాత ఇచు యశానాం తాలు అన్నాం. అవునా? ఉమ్, తర్వాత ఊ ఎక్కడొస్తుంది? సో ఉ- అలా కంఠ్యస్థానాలు, ఉచ్చారణ స్థానాలు చూసుకుంటే మీకు అది నోట్స్ ఉందా నేను మొన్న పంపించింది? లేదు మేడం అది. ఉమ్, మొన్న ఆ నోట్స్ అందులో చూస్తా మేడం, నోట్స్ ఉంది ఇందులో ఉంది ఉంది. ఫిఫ్టీ ఇది సిక్స్ ఇది దాంట్లో. ఉమ్, నేను ఒకసారి చూస్తా మేడం అది. ఉమ్. సో ఇప్పుడు మనకి ఏం చెప్పాము? దీంట్లో క్లాస్ 56 అని ఉంది. దాంట్లో చూడండి, మీకు అది చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఏంటనేది. సో ఇప్పుడు మనకి ఉమ్, నేను ఏం చెప్తున్నాను అనేది ఇది మీకు ఫార్వర్డ్ చేస్తున్నా ఇప్పుడు. ఉమ్, ఉమ్, చూడండి, వచ్చిందా? వచ్చింది మేడం. ఉమ్. దీంట్లో ఇప్పుడు మనకి అకారం కావాలి, ఆ అనేది కావాలి కదా. సో ఆ అనేది ఉమ్, ఎక్కడొచ్చింది?
చూడండి పైన కంఠస్థానంలో ఉంది కదా. అవును మేడం. తర్వాత ఏమన్నాము? కంఠస్థలం. ఆ, తర్వాత ఐ అన్నాము. ఐ అనేది ఎక్కడ వచ్చింది? ఈ రెండు రెండు స్థానాలలో కలిపి వచ్చింది, కంఠతాలులో వచ్చింది చూడండి. ఏ కంఠతాలు. ఐ. వచ్చింది. అవునా? అవును తర్వాత మేడం. ఓ. ఏఐ. ఓ ఔ ఏమైంది? ఏమైంది? అది కంఠోష్ఠం వచ్చింది. కంఠోష్టం. ఆ, సో ఇప్పుడు మరి ఆ అనేది ఎక్కడుంది? కంఠంలో ఉంది, కంఠస్థానాలలో కంఠంలో ఉంది. ఉంది. అంటే ఆ ఉమ్, ఆ ఆ అన్నమాట అక్కడ. ఓకే. ఈ ఓకే అంటే మేడం. ఈ అన్నమాట. ఊ అంటే ఊ ఊ ఉమ్, అలాగా. ఓకే. ఊ, ఊ. సో ఇప్పుడు ఓకే. మనకి ఉమ్, కంఠస్థానము ఆ అనేది మన దగ్గర ఉంది, ఆ అనేది ఉంది. ఉమ్. భజ్జీలో ఆ ఉంది. సో మరి ఆ ఆ ఉంది. రిలవెంట్ది ఏది తీసుకోవాలి నేను? ఆనా, అయ్యా, అవ్వ? ఆనే మేడం. ఆనే తీసుకోవాలి. కంఠంలో కంఠం అంతే తీసుకోవాలి కదా. ఉమ్, ఉమ్. అర్థమైనా? అది సమానం అన్నమాట ఆ, కదా. ఓకే మేడం. ఉమ్, తుల్యాస్య స్థానేంతరతమః అని ఏం చెప్తుందంటే, ఈ స్థానము, ఆ స్థానము ఈక్వలెంట్ స్థానము దేనికి ఏది ఉందో అది తీసుకో. ఓకే. ఓకే మేడం. మరి ఆ స్థానంని నేను ఇది ఎలా? స్థానే అంతరతమ హైప్. ఉమ్, ఉమ్, ఇది స్థానే అంతరత ఇది ఇది స్థానే అంతరతమ సూత్రం చెప్తుంది మేడం. అవునండి. అంటే ఓకే మేడం. స్థానానికి ఈక్వలెంట్ గా ఉన్నది తీసుకో. ఉమ్, ఓకే. ఓకే స్థానేంతరతమః మేడం. కదా. ఉమ్, ఈ స్థానేంతరతమః ఏమంటుంది? స్థానము ఇప్పుడు మనకి చాలా ఆదేశాలు ఉన్నాయి. అవునా? మూడు ఉమ్, ఉమ్, ఆదేశాలు ఉన్నాయి దానికి కదా. ఉమ్, ఒక్కదానికి ఉమ్. మూడు ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు భా భా భాలో అకారానికి ఏమున్నాయి ఉమ్. ఆదేశాలు? మూడు ఉన్నాయి. మూడు ఉన్నాయి మేడం. అవును. వృద్ధి తీసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. అవునా? వృద్ధి ఉమ్. తీసుకోవాలి అంటే వృద్ధి ఏమున్నాయి? ఆ, ఐ, ఔ మూడు ఉన్నాయి. సో ఈ మూడు మూడింట్లో, ఉన్నాయి. మూడింట్లో ఏం తీసుకుంటావు అంటే స్థానాన్ని గుర్తించు. ఓకే. ఓకే. అది ఏ ఉమ్, స్థానాన్ని కలిగి ఉంది? ఆకారం ఏ ఉమ్, స్థానాన్ని కలిగి ఉంది? ఉమ్, ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటిది ఏ స్థానం? ఈ ఉమ్. భగ అవును. అదే భజ్జిలో. సో భజ్జిలో ఉన్నటువంటి అకారం, అకారం యొక్క స్థానం ఏంటి? కంఠం. కంఠం. ఆ, సో ఇప్పుడు ఆ స్థానం ఏంటి? కంఠం. ఉమ్, ఓకే, అవి రెండు కంఠాలు అయిపోయినాయి. ఉమ్. ఓకే. ఐ స్థానం ఏంటి? అంతే మేడం. కంఠము ప్లస్ ఓష్టం. ఉమ్, అర్థమవుతుందా? ఓకే మేడం. కంఠము ప్లస్ ఏంటి? ఓష్టమా దంతమా? అయి. ఉమ్. ఏ ఐ తాలు కదా, కంఠతాలు. కంఠతాలు. ఉమ్. ఏ ఇక్కడ కంఠతాలు. కాలుష్యం. ఏదవుతావు, ఏదవుతోహో కంఠతాలు కదా. ఉమ్, తర్వాత కంఠ ఓష్టం. కంఠోష్టం ఏంటిది? ఇంకా ఓష్టం అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా. అంటే మనకి యాజ్ ఇట్ అవును ఈస్ మేడం. తో పాటు ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, అది కావద్దు మనకు. అది ఎప్పుడు కావాలి? ఉమ్, మనకు యాజ్ ఇట్ ఈస్ది లేనప్పుడు ఈ రెండింటిలో ఏది తీసుకోవాలనేది ఆలోచించాలి. అవును అర్థమైంది? మేడం. సో అలా ఉమ్, అనమాట, మనకు కావాల్సింది ఉన్నప్పుడు ఇంకా వేరేది అవసరం లేదు కదా. అవును మేడం. ఉమ్, సో కాబట్టి కంఠమే తీసుకున్నాము అంటే ఆకి సదృశం ఏంటి? ఆ స్థానేంతరతమంలో ఆ. మనకి ఏం దొరికింది? ఆ ఆకారం దొరికింది కదా. వృద్ధి, ఆ ఉమ్, వృద్ధి ఉమ్, దొరికింది. ఉమ్, అవునా? ఉమ్, సో అప్పుడు ఉమ్. భాజ్ వచ్చిందనమాట. ఓకే. ఓకే మేడం. సో ఉమ్, భాజ్ వచ్చిన తర్వాత మనకి దాని పక్కన ఎవరున్నారు? ఆ ఉంది. ఘైలో నుంచి ఆ మిగిలింది. అంటే మనం ఏమన్నాం? అవును. అది ఘిత్ ఇత్. ఘిత్, ఉమ్, ఘిత్ అన్నాం. సో ఇప్పుడు మనకి ఉమ్, ఇక్కడ పదం లాగా తీసుకున్నాం కదా. పదంగా లాగా కాకుండా ఇక్కడ ఏంటి? ఘిత్. ఘిత్ అనేది ఉంది ఇక్కడ. అవునా? ఘిత్తో ఉమ్, సూత్రం ఉంది ఒకటి. ఓకే. ఉమ్, ఉమ్. ఏముంది? చజోహో. చజోహో కు. కు అంటే కవర్గం. చజోహో కు కు. ఘిన్యతోహో. ఓకే. సూత్రం ఏంటి? ఓకే మేడం. చజోహో కు ఘిన్యతోహో. ఇక్కడ నేను రాస్తాను మీకు. రాస్తే ఒకసారి అక్షరం తప్పుకోకుండా ఉంటుంది మేడం. అదే. ఉమ్. ఎవరు కమ్మ వస్తా ఉన్నారు జూమ్లోకి తీసుకొని. ఓకే. సో చ జోహో రెండు అన్నమాట, రెండు కలిపి. ఓకే, అందుకే ద్వివచనంలో ఉంది. చజోహో కు. కు. ఉమ్. ఘిన్య. ఘిన్య తోహో. ఓకే. ఓకే మేడం. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఇక్కడ ఘిన్యతోహో అంటే ఏంటి? ఉమ్, ఘీ.
గిత్ అన్నమాట. ఏంటిది అది? గిత్. గిత్. తర్వాత ణ ణి ఉంటది. ఉమ్. నీ ప్లస్ ఇత్. నీ ప్లస్ ఇత్ ఇత్. ఏమైంది అది? నిత్ అయింది. యా. ఇత్. ఆ నకారానికి ఇప్పుడు ఈ ఉంది. ఈ తర్వాత ఈ ఉంది అంటే ఏంటి? ఈ ఇక్కు వర్ణానికి అచ్చుపరమైతే ఇక్కులు ఎలా మారుతాయి? ఎండగా మారుతాయి. ఎన్నుగా మారుతాయి. ఆ. సో ఇప్పుడు అదేంటి? ఘిత్ అంటే ఘకారం ఎత్తు. అర్థమైందా? ఉమ్. సో ఇప్పుడు మనకి ఘై అనేది ప్రత్యయం కదా. ఘై అవును మేడం. ప్రత్యయంలో ఘకారం ఎత్తు అంటే ఘిత్ అంటాం. ఉమ్. అవునా? ఆ, గిత్. ఉమ్. ఇదేమైంది? హణ యత్ ఇత్ ణిత్ కదా. నిత్. ఉమ్. అయితే మీకు తెలుసు పంచమ వర్ణం ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఉమ్. పంచమ వర్ణం ఉంది. పంచమ ఆ- వర్ణం. అంటే అనునాసికం. అవునా? ఉమ్. అనునాసికానికి పూర్వంలో ఏముంది? జర్. ఆ, ఆ, జర్ ఉంది. ఎర్ర 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 ఉంది. ఏంటది? జర్రు కూడా కావచ్చు, జల్లు కావచ్చు, అన్ని కావచ్చు. ఎర్ర తీసుకోవాలి. ఉమ్. అనునాసికానికి రిలేటెడ్ ఏంటిది? ఎర్ర. ఓకే. ఉమ్. అది ఎర్ర అవునా కాదా? ఎరో అనునాసిక. ఎరో అనునాసిక. ఎరోను నాసిక అనునాసిక. అనునాసికోవా. ఓకేనా? ఉమ్. ఉమ్. ఎరోను నాసికో అని అనునాసికోవా. అర్థమైందా? అర్థమైంది మేడం. సో అది వచ్చేసి ఏమైనది? ఇది అణ అయ్యింది. అది ఘేణ ఏమైనది? ఘేణ ణ్యత్ ఘిణ్యత్. అర్థమవుతుందా? ఉమ్. సో ఇప్పుడు అర్థమైంది మరి మేడం. ఇక్కడ ఏమన్నా మరి రెండు ఉన్నాయి అవి. ఓకే. ఈ రెండు కాబట్టి ఉమ్. ఏమైంది? ఘిన్యతోహో అన్నాం. ఏమన్నాం అక్కడ? ఓకే మేడం. గిన్నెతోహ. ఉమ్. ఆ, ఆ, అర్థమైందా? అర్థమైంది మేడం. గిత్ నిత్ అన్నమాట. అంటే ఈ రెండింటికి ఉమ్. కలిపి ఇత్ అనేది ఒకటే చోట రాసిండ్రు తోహో అని. అర్థమవుతుందా? ఉమ్. ఉమ్. గిత్ న్యత్. ఓకే. గిత్ న్యత్ కలిపేసి ఏమైంది? అది గిన్నెతోహ. ఘిన్యతోహో. ద్వివచనం ఉమ్. వచ్చింది అక్కడ. అర్థమైందా? ద్వివచనం. ఉమ్. ఉమ్. ఏంటి? ఏం సమాసం అది? ఇది ద్వంద్వ సమాసం మేడం. ద్వంద్వ సమాసము కరెక్టే, కానీ సమాహార ద్వంద్వం కాదు ఇది. ఓకే. ఆ. అర్థమైందా? ఉమ్. అంటే ఇక్కడ అవును చూడండి. మేడం. ఇక్కడ చూసారా? ఇది సమాహార ద్వంద్వము కాదు. అంటే గిత్ అన్నా అయి ఉండాలి, నిత్ నిత్ అన్నా అయి ఉండాలి. ఇంకా ఉమ్. న్యత్ నీ ఇత్ కదా. నీ ఇత్ అంటే న్యత్. అర్థమైందా? ఉమ్. న్యత్ అన్నా అయి అవును మేడం. ఉండాలి. అర్థమైందండి? ఉమ్. గిత్ అన్నా అయి ఉండాలి, న్యత్ అన్నా అయి ఉండాలి. ద్వంద్వ సమాసం కరెక్టే, ఉమ్. రెండు ప్రాధాన్యత కరెక్టే కదా. ఉమ్. రెండు ప్రాధాన్యత ఉంది, కానీ సమాహారం కాదు, ఒకేసారి కాదు. అవును మేడం. సమాహారం అంటే ఉమ్. ఒకేసారి. అవును. ఉమ్. అవునా? సమాహార ద్వంద్వం అంటే ఒకేసారి రాలేదు అక్కడ కూడా కదా. ఒకేసారి రాలేదు అన్ని మేడం. రాలేదు. ఆ, రాలేదు. ఇది కూడా సమాహార ద్వంద్వమే అట్లా అంటే కదా. సమాహార ద్వంద్వమే ఇది కూడా. ఉమ్. ఆ, సో ఇది ఉమ్. ఇది ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు కదా. ఉమ్. ఉమ్. అదే అవును మేడం. సమాహార ద్వంద్వమే ఇది కూడా. ఓకే, ఉత్తమం. సో అలా అన్నమాట. అర్థమైందా? ఉమ్. అయితే ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏంటిది? ఏమొస్తుంది? అక్కడ కూగిన్యతోహో అన్నాం. కు ఉమ్. అన్నాం. పూగిన్నెతో. ఆ, ఉమ్. అంటే ఏంటి? అవును. ఇవి పరంగా ఉంటే గిత్ గాని న్యత్ గాని పరములో ఉంటే ఏమైతుంది? ఉమ్. ఆ పదాంతం కదా, అక్కడ ఉన్నటువంటి అంతం కు- ఏదైతే ఉందో, సో దానికి చకారము. ఆ చకారానికి గాని జకారానికి గాని ఆ ఆ ఇన్ గాని ఇత్ గాని పరమైతే అప్పుడు ఆ కువర్గం అంటే కవర్గం కవర్గం వస్తుంది. వస్తుంది. అర్థమైందా? ఉమ్. అర్థమైంది మేడం. చ అంటే చవర్గం. చ అంటే చవర్గం అన్నమాట. చ అంటే చవర్గం ఉమ్. తీసుకుంటామా? జస్ట్ అక్కడ చకారమే, చకారమే, ఒక్క చకారమే. ఓకే. జస్ట్ చకారమే మేడం, అంతే. చూ జస్ట్ అనలేదు. అంతే మేడం. అన్నలేదు కాబట్టి చకారం. ఉమ్. ఓకే, ఉత్తమం. సో ఉమ్. జా అవును మేడం. జా అన్నారు కాబట్టి జకారం. అర్థమైందా? జకారం. ఆ, సో అర్థమైంది వీటికి మేడం. మరి కవర్గం అంటే ఎన్ని ఉన్నాయి? మరి 5 ఉన్నాయి మళ్ళీ. మరి ఐదిట్లో 5 ఏది ఉన్నాయి. తీసుకోవాలి? ఖ. ఆ, ఐదింట్లో ఇక్కడ ఏది తీసుకోవాలి? 5 ఏది తీసుకోవాలి? సో అప్పుడు ఎవరు వస్తారు మళ్ళీ? స్థానేంతరతమః. స్థానాంతరతమః. ఉమ్. అర్థమైందా? అర్థమైంది మేడం. స్థానేంతరతమః వచ్చేసి ఏది తీసుకోమని చెప్తుంది అది? కవర్గంలో క
తర్వాత ఖ, గ, ఘ, ఉమ్, తర్వాత ఘ. క ఖ గ గ ঙ కదా, ঙ. అవును మేడం. ఆ, సో ఇలా ఉన్నాయి. సో వీటిలో ఏది తీసుకోవాలి కదా. ఉమ్, భజ్. సో మరి జ, ఇప్పుడు ఈ జ అనేది ఛ ఛ జ జ మన ఉమ్, మూడోది. అర్థమవుతుందా, మూడవది. సో ఇప్పుడు ఉమ్, మరి కవర్గముల మూడోది. నుంచి ఏది తీసుకుంటావు, మూడోది కాబట్టి మూడవది అక్కడ సదృశం. గా వస్తుంది. ఆ, చ సదృశం గా గ, వస్తుంది. చ గ, క ఖ. ఉమ్, సో అట్లా చ క, సో అలా ఉమ్, తీసుకుంటాం. అర్థమవుతుందా. అవును అవును మేడం. సదృశం స్థానేంతర తమః, ఇక్కడ కూడా ఉమ్, స్థానేంతర తమః. ఓకేనా. ఓకే మేడం. సో అలా తీసుకుంటే మనకి గా వచ్చింది. సో అప్పుడు అది ఏమైంది, ఇది ఉమ్, భాగా అయ్యింది. మరి ఇప్పుడు భాగా ఓకే. అనేది ఏంటిది అసలు అంటే ఏమన్నారు, ఇక్కడ నువ్వు ఏ ప్రత్యయాంతం ఉన్నది, ఏ ప్రత్యయాంతం ఉన్నది అక్కడ. ఇక్కడ ఉమ్. హల్లు హల్లు ఉంది మేడం ఆహా, అంతంలో. ప్రత్యయాంతం. ఏ ప్రత్యయం అంతంలో ఉంది, కృత్ ప్రత్యయాంతం. కృత్ ప్రత్యయం. కృత్ ప్రత్యయాంతం ఉంటే దానికి ఏమన్నారు, ప్రాతిపదికం అన్నారు. ఓకే మేడం. అర్థమైనా. అది ఘై ఉమ్, అనేది కృత్ ప్రత్యయాంతం, కృత్ ఉమ్, ప్రత్యయం. అవును. ఘై అనేది ఏంటిది, ఉమ్, కృత్ ప్రత్యయం. కృత్ ఏ ప్రత్యయం. అర్థంలో వచ్చింది, ఆ ధాతువు ఏ అర్థం ఉందో అదే అర్థంలో వచ్చింది. ఓకే. ఉమ్, అవును ధాతువు ఏం మేడం. చెప్పింది మరి, సేవ అని చెప్పింది సేవ. కదా. భజ ఉమ్, సేవాయాం అన్నాం కదా, సేవ అని చెప్పింది. సేవ ఉమ్, అని కానీ, భాగం చేయడం అని కానీ, తర్వాత భజన చేయడం అని కానీ కదా, ఇదంతా కూడా అవును దానికి సంబంధించిందే. అయితే అవును మేడం. ఆ, సో అప్పుడు మరి ఆ సేవార్థం ఎట్లయితే చెప్పిందో అదే విధంగా వచ్చింది ఇది ఘై ప్రత్యయం. అంటే దాంట్లో మార్పు ఉమ్, లేదు అక్కడ. ఓకేనా. అంతే అంతే మేడం. ఆ, సో ఇప్పుడు భాగా అని అన్నాము అంటే ఇప్పుడు అది ఉమ్, ఏమైపోయింది, ప్రాతిపదికం అయ్యింది. ఎందుకయింది, ఇది కృదంతములో ఉంది కాబట్టి. ఉమ్, అర్థమైందా. ధాతువు అనేది కృదంతములో ఉంది, కృదంతము అంతములో, కృత్ అనేది అంతములో ఉంది. సో కృదంతము అవును మేడం. ఏం పేరు వచ్చింది, ప్రాతిపదికం అని. కృత్ తద్ధిత ప్రాతిపదిక. సమాసాశ్చ ప్రాతిపదిక ఉమ్, సంజ్ఞా భవతి. ఓకే. ఓకే మేడం. సో అది ఉమ్, ప్రాతిపదికం కాబట్టి ఇప్పుడు ప్రాతిపదికమైంది అది. అయితే ఉమ్, ప్రాతిపదికం అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఏమన్నాము, దానికి సుప్రత్యయం తీసుకొస్తాం. ఓకే. ఈ ఓకే. ప్రాతిపదికాలు ఏమేమి ఉమ్, ఉంటాయి, అది ఏదన్నా కావచ్చు కదా. సో నామము కావచ్చు, లేదంటే సర్వనామము కావచ్చు, విశేషణము కావచ్చు కదా. ఉమ్, ఉమ్, అయితే ఇప్పుడు ఈ ప్రాతిపదికానికి సుప్రత్యయం తీసుకొస్తాం, అవునా. సో అవును మేడం. భాగా ప్లస్ సు ఇలా వచ్చింది. ఉమ్, ఈ సులో ఈ సకారానికి ఏంటిది, సకారం పైన ఊ ఉంది, ఇక్కడ ఊ అనేది ఉంది. ఊ అనేది ఏంటిది, ఉమ్. అనునాసికం. అనునాసిక అనునాసిక. అచ్చు. ఇత్ ఇత్ ఆ, అనునాసిక వచ్చు, అది ఇత్ అయిపోతుంది. ఇత్ అని పేరు పెట్టారు కదా. సో ఇత్ అని పేరు ఉమ్, పెట్టారు కాబట్టి దానికి తస్య లోపః అదర్శనం లోపః. తర్వాత మిగిలింది ఏంటి, అవును స్. మేడం. అవునా. సు. ఇక్కడ మనకి ఉమ్, దీన్ని ఏమన్నారు మళ్ళీ, అప్రిక్తం అన్నారు. ఒకటిగానే ఉంటే దాన్ని ఏమన్నారు, అప్రోక్తం. అప్రిక్తం. సో అప్రిక్తం అన్నారు. మళ్ళీ తర్వాత సకారము చివరిగా ఉంది, పదాంతములో ఉంది. సో మరి పదాంతములో ఉంటే మనము విసర్గ తీసుకోవాలా, లేకపోతే అప్రిక్త సంజ్ఞ కాబట్టి దాన్ని ఏమన్నా చేయాలా కదా. సో అప్రిక్త సంజ్ఞ అని తీసుకొని దానికి పూర్వంలో చూసుకుంటే కండిషన్స్ ఏది కూడా సాటిస్ఫై ఉమ్, కాలేదు కదా. అవును మేడం. ఉమ్, హలంతము లేదు, దీర్ఘ ఆబంతము లేదు, అంటే దీర్ఘ ఆకారాంత స్త్రీలింగము లేదు, దీర్ఘ లేదు ఈకారాంత స్త్రీలింగ శబ్దము లేదు, అంటే స్త్రీలింగం లేదు చివరిగా లేదు కదా. లేదు. ఉమ్, కాబట్టి అప్రిక్తం పనికిరాదు ఇక్కడ. ఉమ్, ఏమొస్తుంది మరి, విసర్గ. ఓకే. ఉమ్, ఓకే. విసర్గ వచ్చేసింది. విసర్గ వచ్చేసి మనకి ఉమ్, భాగః అలా వచ్చింది. ఆ విసర్గ రావడానికి ఉమ్, కూడా మళ్ళీ ఈ సకార అంతంలో ఉంటే దానికి రు అనేది ఆదేశము. ఆ రూలో మళ్ళీ అనునాసిక అచ్చు ఉంది కాబట్టి అది ఉపదేశంలో చెప్పినటువంటిదే కాబట్టి కదా. ఉమ్, అనునాసిక అచ్చులకి ఇత్ సంజ్ఞ అని చెప్పారు, అవునా. అవును మేడం. కాబట్టి అనునాసిక అననునాసిక, అననునాసికాలకి ఇత్ అని చెప్పారా, అనునాసిక ఇత్ చెప్పలే మేడం. చెప్పలేదు. అంటే అండి మామూలుగా మనము అచ్చులు ఇవి ఆ, ఈ అవి రాస్తున్నామంటే వాటిని
లోపం చేయరాదు, ఇత్తు సంజ అనుకొని లోపం చేయడానికి వీల్లేదు కదా. ఉమ్, అవును ఇవి మేడం. అననునాసిక అంటాం. అనునాసిక అంటే ఇక్కడ ఇలా ఉన్నవి కదా, ఉమ్, అంతే మేడం. అలా అన్నమాట. సో అయితే ఆ, ఇప్పుడు ఏమైపోయింది, అది బాగా వచ్చింది. బాగా తర్వాత ఈ సకారానికి రేప ఉంది, తర్వాత ఏమన్నాం, రేప నుంచి రు అయింది. ఈ రు అనేది ఉమ్, ఏం కావాలి ఇప్పుడు కదా. సో రు అనేది ఏం ఉమ్, కావాలి అంటే ఏమన్నారు, ఖరవసానయ విసర్జనీయ కదా. ఓకే మేడం. సో ఖరవసానయ విసర్జనీయ అంటే ఏంటి, ఆ ఖర్ర వర్ణం కదా. ఉమ్, సో ఖర్ర వర్ణము ఉమ్, పరంగా గాని, అవునా, ఉమ్, అర్థమవుతుందా. అర్థమవుతుంది మేడం. ఆ, సో పదాంతములో ఉన్నటువంటి రేఫ ఏదైతే ఉందో, ఆ రేఫకి, పదాంతములో ఉన్న రేఫకి ఆ ఏముండాలి ఉంటే, ఒకవేళ కర్ర వర్ణం ఉండాలి. ఓకే, ఉమ్, పదాంతములో అవును. ఈ సంహితలో ఏముండాలి, కర్ర వర్ణం ఉండాలి. లేదా ఈ రేఫనే అవసాన దశలో ఉండాలి, అంటే అదే చివరిగా ఉండాలి. ఉమ్, ఓకే, పదాంతములో ఉండాలి. సో ఇప్పుడు మన సిచ్యువేషన్లో ఎలా ఉంది అది, రేఫ అనేది పదాంతములో ఉంది. సో రేపటి కాబట్టి విసర్గ వచ్చేసింది, ఖరవసానయ విసర్జనీయ. విసర్గ. ఓకేనా. ఉమ్, అంతే మేడం. సో అప్పుడు భాగ అయ్యింది. అలా అయిన తర్వాత ఇప్పుడు మనకి ఉమ్, ఇంకో విషయం ఏం చెప్తున్నాం అక్కడ, అలాగే వేరేవి నాయక, ఛాయక, పావక, స్థావక, ఇవన్నీ ఉన్నాయి కదా. సో నాయక అవును మేడం. అనేది ఏంటిది, నీ అనే ధాతువు కదా. ఉమ్, ఉమ్, నీ అనే ధాతువుకి నుల్ ప్రత్యయం తీసుకొస్తున్నాం ఇక్కడ. ఓకే, ఓకే మేడం. ఈ నుల్ ప్రత్యయము ఎందుకు తీసుకొచ్చాము, అది చేసేవాడు అనే అర్థంలో వస్తుంది. ఓకే, ఆ ఉమ్, కార్యము చేసే వ్యక్తి. ఓకే, సో పాఠం చెప్పే ఉమ్, వాళ్ళని ఏమంటాం, పాఠక కదా. అవును మేడం. అర్థమవుతుందా. ఉమ్. సో అలా అనమాట. ఏమి నిద్ర వస్తుందా. లేదు మేడం, వింటున్నాను. ఓకే ఓకే. సో అలా. ఉమ్, ఆ, సో దెన్, రాసుకుంటున్నాను మేడం నోట్స్. అచ్చా అచ్చా, అన్వల్ అనే ప్రత్యయం ఉంది కదా. ఈ ఇన్వల్ అనే అయితే ప్రత్యయం, ఇవి కొద్ది ఒకసారి రాయండి మేడం. నాకు కొద్ది అక్షరం మిస్టేక్ పోకుండా ఉంటుంది. నువ్వుల్ అంటే నకారమా అనకారమా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఆ, ఆ, అట్లాంటిది. రాస్తాను రాస్తాను. ఇది తీసేసి కొత్తది తీసుకుంటే పెద్దగా రాయొచ్చు, పెద్దగా కనిపిస్తుంది. ఇన్వల్, ఇంకా ఓకే మేడం. ఇన్వల్ అనే ప్రత్యయం. ఓకే మేడం. ఇప్పుడు ధాతువు. ఉమ్, ఓకే, నీ అనే ధాతువు కదా. సో నీ ఉమ్, అనే ఉమ్, ధాతువుకి ఏ ప్రత్యయం వస్తుంది, ఇన్ముల్ అనే ప్రత్యయం. అంటే నీ అంటే ఉమ్, ఏంటిది, తీసుకుని వెళ్ళడం కదా. ఓకే. ఉమ్, నీ అంటే తీసుకొని వెళ్ళడం. ఈ తీసుకొని వెళ్ళడం ఉమ్, అనేది ఎవరు చేస్తున్నారో అతడి గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే, ఉమ్, ఉమ్, సో అతన్ని ఏమనాలి నేను, ఎలా, ఏం చేయాలి అంటే ఆ అర్థాన్ని ఇవ్వడానికి ఎవరు వస్తారు, నిముల్ అనే ప్రత్యయం వస్తుంది. ఓకే, ఓకే. ఏం ప్రత్యయం ఉమ్, వస్తుంది, నిముల్ అనేది. అయితే ఇప్పుడు మనం ఉమ్, ధాతువుతో తీసుకొస్తున్నాం ఈ ప్రత్యయాన్ని కదా. ఉమ్, ధాతువుతో ప్రత్యయం తీసుకొస్తున్నామంటే రెండు రకాలు, ఏమేమవి, కృత్ ప్రత్యయాలు లేదా తింగ్ ప్రత్యయాలు. థింగ్. అంటే తింగ్ ప్రత్యయాలకి భిన్నంగా ఉన్నది. తింగ్ ప్రత్యయం అయితే నువ్వులు అనేది కాదు మేడం, థింగ్ ప్రత్యయం కాదు, కాదు నువ్వుల్. కాదు కాదు కాబట్టి దాన్ని ఏమన్నారు, కృత్ ప్రత్యయం అన్నారు. ఓకే, ఓకే మేడం. తింగ్ ఉమ్, భిన్న ప్రత్యయాలను తింగ్ భిన్న, ఉమ్, తింగ్ భిన్న ప్రత్యయాలను ఏమన్నారు, కృత్ ప్రత్యయాలు. కృత్ అన్నారు. ఓకే, ఉమ్, మరి ఆ తింగ్ భిన్న ప్రత్యయాలు అంటే ఏంటిది మరి, దాని సూత్రంలో ఎలా చెప్పారు, కృద తింగ్ ఏమన్నారు, కృద థింగ్. కృద తింగ్ అంటే కృద అంటే కృత్ అంటే ఏంటి, అతింగ్. థింగ్. అతింగ్ అంటే ఏంటి, తింగ్ కానిది. తింగ్ అనేది. కానిది అంటే మరి తింగ్ భిన్నము, తింగ్ కానిది రెండు చెప్పొచ్చు. ఓకే, ఉమ్, రెండు పదాలు మనకి రావాలి, అంటే వెకాబులరీ అది తెలిస్తే. ఒక చోట తింగ్ భిన్న అంటాడు, ఇంకో చోట అతింగ్ ఉమ్, అంటాడు. సో అప్పుడు రెండు విషయాలు మనకు ఓకే. తెలియాలి కదా. ఉమ్, అదనమాట. సో కృద తింగ్
అర్థమైందా? కృదతింగ్ని ఏమన్నారు అంటే కృత్. కృత్ అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటది? ఉమ్. ఎలాంటి సూత్రం? కృత్ అతింగ్. అతింగ్. సో కృత్ అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? సంజ్ఞా సూత్రం. ఓకే, ఓకే మేడం. అర్థమైందా? అర్థమైంది మేడం. ఆ, సో ఇది సంజ్ఞా సూత్రం. అయితే ఈ అతింగ్ ఉమ్. అంటే కృత్ ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఉమ్. ఒక శబ్దానికి కృత్ అంతములో ఉంటే అదేమైతుంది? కృత్ అంతంలో ఉంటే ఉమ్, దాన్ని ఏమన్నాం? ప్రాతిపదికం కదా. ప్రాతిపదిక. కృ అవును కృత మేడం. కృత్ తద్ధిత సమాసాశ్చ అని చెప్పుకున్నావా? ఉమ్. చెప్పుకున్నాం మేడం. హా, కృత్ తద్ధిత సమాసాశ్చ. ఆ సూత్రం ప్రకారం ఏమైపోయింది? అది ప్రాతిపదిక సంజ్ఞ వస్తుందన్నమాట. ప్రాతిపదిక. ఆ, ఉమ్. అంటే ఇప్పుడు నీ ప్లస్ నుల్. ఓకే, ఈ నీ ఉమ్. ప్లస్ నుల్లులో ఏమవుతుంది? నకారం ఇత్తు సంజ్ఞ. ఓకే, ఉమ్. లకారం ఇత్తు సంజ్ఞ. అవును. ఇది సంజ. ఆ, సో అంటే ఇప్పుడు ఏమేమయ్యాయి? నిత్ లిత్. ఏంటవి? నిత్. నిత్ లిత్. ఆ, ఉమ్. అంటే నకారం ఇత్తైతే నిత్ అన్నాం, అవునా? సో ఉమ్. ఇప్పుడు వు వు అనేది ఉంది ఇక్కడ. ఉమ్. ఓకే, ఉంది. సో ఇప్పుడు నిత్ అవ్వడం చేత మనకేమైంది? అక్కడ నీకి వృద్ధి జరిగింది. ఓకే, ఉమ్. ఏమంటాం దీన్ని? అచోయిణితి. ఏమంటాం ఇక్కడ? అచ్చు. అచ్చు అంతముగా ఉంటే అంగములో. ఓకే, అంగములో ఉందా అచ్చు అంతం? నీ అంటున్నామా? ఉమ్? మేడం. నీ తర్వాత ఊ ఉంది కదా. సో ఈ ఊ ఎలా ఉమ్. వచ్చింది? నిత్ అవ్వడం వల్ల వచ్చింది. అవును మేడం. ఆ, అయితే అచోయిణితి ఏంటిది? అచ్చు. ఇక్కడ అచోయిణితి అనే సూత్రం. ఓకే, ఉమ్. సూత్రాన్ని చూడండి. అచోయిణితి. ఓకే, ఉమ్. అచోయిణితి అంటే దీన్ని విడదీయండి. అచహ. షహ. ఉమ్. అచహ అంటే ఇది పంచమి. ఓకే, నితి ఉమ్. నీతి అన్నమాట. అంటే ఉమ్. నితి గాని నీతి. అర్థం ఇతిగాన్. ఉమ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. ఉమ్. నితి ఇతి ఇలా ఉంటాయి. అంటే ఇప్పుడు మన కండిషన్లో మన సిచ్యువేషన్లో ఏముంది? నితి ఉంది. ఉమ్. అంటే ఇది ఉంది సప్తమి. మేడం. ఆ, ఉమ్. సో అప్పుడు ఏం కావాలి? ఇది సప్తమి. ఇప్పుడు మనకి పంచమి అంటామా షష్ఠి అంటామా చూసుకోండి ఇక్కడ. ఓకే, ఉమ్. అచహ ఉమ్. నితి ఆర్ ఇతి. ఓకే, ఉమ్. అయితే ఉమ్. ఇప్పుడు అలా ఉంటే నిత్ గాని ఎత్తు గాని పరంగా ఉంటే ఈ అచ్చుకి ఏమవుతుంది? ఉమ్. వృద్ధి జరుగుతుంది. సో వృద్ధి జరుగుతుంది అన్నాం. ఇక్కడ ఈ అనేది ఓకే మేడం. మార్పు చెందుతుంది. సో ఇప్పుడు అదేంది? పంచమినా షష్ఠినా? ఉమ్? అచ్చహ. ఇది ఇది ఉమ్. షష్ఠి మేడం. ఎందుకు అక్కడ మార్పు జరుగుతుంది అక్కడ మార్పు జరుగుతుంది కాబట్టి. కాబట్టి. అర్థమైందా? షష్ఠి అది. ఉమ్. ఓకే, అవును మేడం. సో ఉమ్. ఇప్పుడు మనకి షష్ఠి అని కన్ఫర్మ్ అయిపోయింది. అంటే అక్కడ మనకు ఉమ్. డౌట్గా మనం అవి రెండు రాసుకుంటాము. మరి అదేంటి అక్కడ ఉమ్. మార్పు జరుగుతుంది అంటున్నాం కాబట్టి అది షష్ఠి. షష్ఠి. అచ్చు గురించి మాట్లాడుతున్నాము. అచ్చు వృద్ధి జరగాలి. అచోయినితి సూత్రం ఏం చెప్తుంది? వృద్ధి చేసుకో అని చెప్తుంది. ఓకే, ఉమ్. అంటే ఉమ్. అచ్చు అది అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చుకి పరంగా నిత్ గాని ఎత్తు గాని ఉంటే అప్పుడు వృద్ధి చేసుకో. ఉమ్. మన సిచ్యువేషన్లో నిత్ ఉంది కాబట్టి వృద్ధి చేస్తే ఏమేమి పోయింది? మరి వృద్ధిలో ఏది తీసుకొస్తావు ఇక్కడ? ఈకారం ఉంది ఇక్కడ మనకు. ఈ ఉమ్. ఏదున్నా కూడా ఈ కారం ఉంది వృద్ధులేంటివి? కాబట్టి. వృద్ధులేంటివి? ఆ, ఐ, ఏ, ఐ. ఐ, ఔ. ఔ కదా. సో ఈ ఔ. ఉమ్. మూడింటిలో ఏంటి అవును. తీసుకొస్తావు మరి మనము? ఏం తీసుకొస్తాము? ఈ అనేది ఏంటిది? ఇచు యశానాం తాలు. ఇంచు. తాలు ఉమ్. అన్నాం. ఈ కంఠతాలు ఉమ్. ఎక్కడుంది? ఇది కంఠోష్టం. ఇది ఐ. ఔ అనేది కంఠోష్టం. ఐ కంఠోష్టం. అనేది ఉమ్. కంఠతాలు. సో ఇప్పుడు రెండిట్లో ఏది కంఠతాలు. తీసుకొస్తావు? తాలు తీసుకొస్తాం. ఐ. తాలు. అవునా? అంటే ఇప్పుడు నీకి ఉమ్. వృద్ధి ఏంటి? ఐ, నై. ఐ. నై. అర్థమైనా? నై. నై తర్వాత ఉమ్. వి ఉంది. ఏముంది? ఉమ్. వి. వు ఉంది. వు కదా. ఉమ్.
ఈ వు అనేది ఎలా వచ్చింది? నువ్వుల నుంచి వచ్చింది. నువ్వులు. అవును అవునా? మేడం. నువ్వుల నుంచి వచ్చింది ఉమ్, కాబట్టి సో దానికి ఏమన్నారు ఇక్కడ? యు యు కానీ వు కానీ ఉంటే ఉమ్, వీటికి ఆదేశాలు ఏమన్నారు? అనా వు ఉంటే అక్క. అవును. అర్థమైనా? ఉమ్, సో అయితే అర్థమైంది మేడం. మనకేముంది అక్కడ మిగిలిన ప్రత్యయములో వు ఉంది. యు ఉంటేనేమో అన, వు ఉంటేనేమో అలా. అక్క. సో అయితే అక్క. మనకేముంది అక్కడ అంటే వు ఉంది. వు ఉంది. వుకి ఆదేశం ఏంటి? అక్క. అవునా? అక్క. సో ఉమ్, ఈ అక్క తీసుకురావాలి. నై ప్లస్ అక్క. ఓకే. ఇక్కడ ఏముంది? అంతే మేడం. ఐ ఉంది. ఐ. ఐ తర్వాత ఆ ఉంది. అంటే ఏంటి? ఐ అనేది ఉమ్, ఏంటిది? ఏహ్ ప్రత్యాహార వర్ణం. హెచ్ఓ. అవును మేడం. హెచ్. ఏజ్ ప్రత్యాహార వర్ణంలో ఏముంది? ఐ ఉంది. ఏజ్ అంటే ఏంటి? ఐ ఉంది. ఏవో ఉంది. ఐ. ఏవో. ఏవో ఐ. ఔ. ఔ. కదా? సో ఇప్పుడు ఈ నాలుగింటిలో నుంచి మనకేది ఉమ్, ఉంది? మనకు ఐ ఉంది. ఉమ్, ఐ ఉంది. సో కాబట్టి ఈ ఐకి ఆదేశం ఏంటి? ఐ. ఉమ్, ఓకే. ఏచో అవును మేడం. యవాయావహ అనే సూత్రం ప్రకారము ఏకి ఐ ఆదేశం సరే. ఇది తర్వాత ఓకి అవ్ ఆదేశం కదా. ఐకి ఉమ్, ఆయ్, ఔకి ఆవ్, ఇలా ఆదేశాలు వస్తాయి. ఉమ్, ఓకేనా? అవును మేడం. ఉమ్, సో అప్పుడు ఏమైపోయింది అది? ఇక్కడ నై అనే దగ్గర నాయ్ అయిపోయింది. అవునా? అవును. ఉమ్, నాయ్ తర్వాత అక్క. కలపండి ఎంత? నాయక. నాయక. ఇదేంటిది ఇప్పుడు? ఏం నాయక. అంతంలో ఉంది? అంతంలో ఎవరున్నారు ఇక్కడ? సకారం. కాదు. క. కవ. ఏ ప్రత్యయాంతం? కృత్ ప్రత్యయాంతం. కృత్ప్రత్యాంతం. ఉమ్, కృత్ ప్రత్యయాంతం కాబట్టి దీనికి ఏమొచ్చింది? ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ. అవును మేడం. అవునా? ప్రాతిపదిక సంజ్ఞ ఉమ్, ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎవరిని తీసుకొస్తాము? సుప్పు ప్రత్యయాలు. సుప్రత్యం. సుప్పు ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి అవి? 21. ప్రత్యయం 21. 21 ప్రత్యయాలలో దేన్ని తీసుకొస్తావు? ఇంకా వివక్ష. వివక్ష అంటే ఏంటిది? మన ఇష్టం అన్నమాట అక్కడ. కదా? ఉమ్, మనకి ఏది ఉమ్, కావాలనుకుంటే అది. అవునా? అవును మేడం. సో ఉమ్, అప్పుడు మనకి ప్రథమ పురుష ఏకవచనమే కావాలి. ప్రథమ విభక్తి ఏకవచనం కావాలి. అంటే సు. ఉమ్, సు అంటే ఏంటిది? మిగిలింది స్. ఆ తర్వాత విసర్గ. విసర్గ. అప్పుడు ఉమ్, ఏమైంది అది? నాయకః. ఉమ్. ఇలా వచ్చింది. అవునా? బా. ఓకే మేడం. ఉమ్, ఉమ్. ఉమ్. సో అలాగే ఏమంటాం? పాఠకః, నాయకః కదా. సో చాలకః, అవును మేడం. ఛాయకః, ఉమ్, పావకః. ఉమ్, సో అట్లా అవును కదా. మేడం. ఉమ్, ఉమ్. తర్వాత ఇంకోటి శాలాయాం భవ అనేది ఒకటి ఉంది కదా. ఉమ్, శాలలో నివసించేవాడు ఉమ్, కదా. అవును మేడం. ఉమ్, మాలియ, మాలలో ఉండేటువంటిది దారము. ఉమ్, దారం. సో మాలీయ ఉమ్, అలా ప్రాతిపదికం అయిపోయేది. ఏమైపోయింది అది? మళ్ళీ విసర్గ, రుత్వ విసర్గలు చేసుకుంటే విసర్గ హా, సో అలా చేసుకుంటూ. అవుతుంది. హా. ఉమ్, తర్వాత ఇక్కడ ఇవన్నీ చూపించారు ఇక్కడ. ఎందుకు అని అంటే ఇది ఒక్కటి మాత్రం మంచిగా అర్థం చేసుకుంటే మిగతా అన్ని అర్థమైపోతాయి అన్నమాట. ఆ రూ అంతే. ఇది ఒక్కటి వస్తే ఆ రూపాలన్నీ చేసుకోవచ్చు మేడం. హా. సో ఇప్పుడు మనం రెండే చేసాం. ఏమేమి? భావార్థములో ఒకటి, తర్వాత నువ్వుల్ అనేది ఉమ్, ఒకటి. నువ్వుల్ అనేది ఏంటిది? అక్కడ అది చేసేవాడు అని చెప్పుకుంటున్నాం. ఆ కార్యం ఉమ్, చేసేవాడు కదా. అంతే మేడం. అలా చెప్పుకున్నాం. మరి అందులో ఉండే వాళ్ళని ఏమంటాము? భవ. అంటే ఏంటి? శాలాయాం భవ అంటే ఉండేవాడు ఉమ్, కదా, నివసించేవాడు. ఉండే. ఆ ఉమ్, ఎవరుంటారు అక్కడ? శాలీయ. అతన్ని ఏమంటారు? అక్కడ ఉండే వాళ్ళను శాలీయ అంటారు. శాలలో ఉండే వాళ్ళను ఉమ్, శాలీయ అంటారు. తర్వాత గృహంలో ఉండే వాళ్ళను ఆ,
మాలలో ఉండేది ఏమైంది? మాలీయ అయింది. ఈయ అని మాలియ, తీసుకోవాలి. గృహంలో ఉండే వాళ్ళని గృహీయ. గృహీయ. ఆ, చాలా అన్నమాట. ఓకే మేడం. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. ఆ, అలాగే ఈ ప్రత్యయం ఎలా వచ్చింది ఏంటి అనేది తర్వాత చూద్దామా. ఆ, ఓకే మేడం. ఇంకా ఫస్ట్ దాంట్లోనే ఉన్నాం మనం. ఇది చాలా రోజులు కూడా ఫస్ట్ పడుతుంది. దాంట్లో ఆ, ఫస్ట్ దాంట్లో ఉన్నా కూడా మేడం, ఆ, అసలు ఒక అంటే ఈ రూపం వచ్చాక అప్పుడు మళ్ళీ సుప్రత్యయాలు చేయడం అనేది, అంటే ఇంత వెనుక ఇంత జరిగితే మళ్ళీ తర్వాత అప్పుడు సుప్రత్యయాలు చేస్తే మళ్ళీ అది నాయక, నాయకవు, నాయకాహ ఇట్లాంటి రూపాలు వస్తాయని తెలిసింది అంతే. మేడం. కరెక్ట్. అంతే అండి. అంతే. యా. ఒక్క ఒక్క రూపం ఒక్క తీసుకురావడానికి నాయకుడే. ఇంత పట్టింది. ఒక్క ఒక్క నాయకుడి నాయకుడే. గురించే చెప్తున్నాం. మళ్ళీ ఇద్దరి చేత అని చెప్పాలి, ఇద్దరిని పిలువు అని చెప్పాలి కదా. అవును మేడం. సో అది నాయక అంటే ఏంటి అది? నాయకుడు. కాదు, నాయకుడు అని చెప్తున్నాము. ఇంకా ఏం చెప్తున్నాము? నీ ధాతువుతో వచ్చింది అది. తీసుకు తీసుకువెళ్ళేవాడు. తీసుకొని వెళ్ళేవాడు కదా. ఉమ్, అవును నాయక మేడం. అంటే తీసుకొని వెళ్ళేవాడు. ఉమ్, మరి ఎవరిని తీసుకెళ్తున్నాడు? అక్కడ రాజుకి కూడా మనం నాయకుడు అని కూడా చెప్తాం అక్కడ కదా. నాయక అని ఎందుకు నా- అన్నాం అక్కడ? నీ అని చెప్పుకుంటున్నాం ఎందుకు? ఎలా ఏం చేస్తున్నాడు ఆయన? పురోగతికి తీసుకెళ్తున్నాడు పురోగతి అందరినీ. ఆ అదనమాట. ప్రజల్ని ముందుకు తీసుకెళ్లేవాడు. ముందుకు తీసుకెళ్ళేవాడు కదా. సో ఉమ్, అదనమాట. అందుకని ఉమ్, నాయకుడు. ఉమ్. అర్థమైందా? తీసుకొని వెళ్ళేవాడు, ముందుకు అవును మేడం, తీసుకెళ్ళేవాడు, అర్థమైంది. వాళ్ళని అది మంచిగా నడిపించేవాడు కదా. ఉమ్, అదనమాట. ఓకే మేడం. ఉమ్. శాంతి పాఠం చెప్పుకుందామా? ఆ, చెప్పుకుందాం మేడం. ఓ, చెప్తారా మీరు? చెప్పండి. సర్వే భవంతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు, మా సర్వే కష్ మా కశ్చిద్ మా దుఃఖ. కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి. నమస్తే మేడం. ఈ శాంతి మంత్రాలు కొద్దిగా నేను